వజ్ర గ్రౌండ్స్ లో ఉన్న ఇంకొక స్టాల్ లో అయితే ఉన్నాము. స్టాల్ నెంబర్ 8. వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. హాయ్ అండి, నమస్తే. ముందుగా మీకు దివాళీ శుభాకాంక్షలు. సో చెప్పండి, మీ స్టాల్ నెంబర్, దాని పేరు చెప్పండి. అది వచ్చేసి వజ్ర గ్రౌండ్స్ లో శ్రీ వెంకట నారాయణ ఫైర్ వర్క్స్ అండి. ఓకే. స్టాల్ నెంబర్ వచ్చేసి 8. ఓకే. సో ఇక్కడ నేను ఇదే ఫస్ట్ టైం అండి దివాళీకి ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదనంటే గనక ఒక ఓనర్ కింద ఉంటుంది కానీ. బేసిక్ గా నేను ఇది సంవత్సరం ఏంటంటే ఇట్లా రావటం, మా ఓనర్ గారు ఇంకొక ఆయన పార్ట్నర్. ఆయన గత 20 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్ లో, ఈ వ్యాపారంలో అనుభవజ్ఞులు. సో అయితే ఏంటంటే ఆయనతో కలిసి నేను ఇదే ప్రథమ సంవత్సరం పెట్టుబడి పెట్టి ఉన్నాను. సో నాకు ఏంటంటే కొంచెం కొత్తగా ఉన్నా కానీ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా సరే ఇట్లా పెట్టాలని చెప్పనని నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంకొక స్టాల్ ఏదో ఒకటి పెట్టాలని చెప్పనని. ప్రైసింగ్ వచ్చేసి ఏంటంటే మా దగ్గర స్టాండర్డ్ కంపెనీ నాన్ స్టాండర్డ్ కంపెనీ ఏంటంటే కొన్ని ఉన్నాయండి. సో స్టాండర్డ్ కంపెనీకి సంబంధించి వచ్చి మేము ఒక 80% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామండి. బయట మార్కెట్ లో కూడా ఏంటంటే దీని మీద ఇంకొంచెం డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నారని చెప్పి అన్నారు. కానీ కాకపోతే ఏంటంటే మనం ఇట్లా గ్రౌండ్ రెంట్ కానీ, లేదనంటే కనుక మన స్టాఫ్ మెయింటెనెన్స్ కానీ వీటి మూలాన ఏంటంటే మేము 80% వరకు ఏంటంటే మేము అన్నిటికి చూసుకొని మాకు ఏంటంటే అందరూ ఏంటంటే సుఖంగా ఉండాలని చెప్పానని 80% వరకు ఇస్తున్నాం అండి. ఇంకా కొంచెం బాగా తెలిసిన వాళ్ళకి 82 వరకు. స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉన్నాయండి మీ దగ్గర? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి బేసిక్ గా ఒక 500 దగ్గర నుంచి ఉన్నాయండి. అంటే గతంతో పోల్చుకుంటే ఇంతకు ముందు మా చిన్నతనంలో అయితే గనక కొంచెం 500-1000 రూపాయలు పెట్టిన దగ్గర బాగా సరుకు ఎక్కువ వచ్చి ఉండేది. కాకపోతే ఇప్పుడు 500కి వచ్చేసి ఏంటంటే ఏవో చిన్నవి పాపప్స్ లాంటివి, అంటే ఉల్లిపాయ బాంబుల టైప్ లో ఏంటంటే ఉంటున్నాయి. ఆ బాక్స్ వచ్చేసి ఏంటంటే 500 దాకా ఉంటుంది. నా దగ్గర హైయెస్ట్ వచ్చేసి 35,000 దాకా ఉన్నాయండి, బాలాలతో సహా, రాకెట్లు ఏదైనా సరే. సో స్టాండర్డ్ అనే కంపెనీ నాన్ స్టాండర్డ్ అనే కంపెనీ రెండు ఏంటంటే మేము పెట్టుకున్నామండి. సో రెండో కంపెనీ దాని మీద నాకు అంత బేసిక్ అవగాహన లేదు. మాది ఏంటంటే 90% ఆఫ్ ద స్టాక్ వచ్చేసి స్టాండర్డ్ కంపెనీకి సంబంధించింది. సో ఇందులో కొత్తగా వచ్చిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే రెగ్యులర్ గా క్రాకర్స్ కాకుండా ఇయర్ ఏమైనా కొత్తగా లాంచ్ అయినవి? కొత్తగా లాంచ్ అయినాయి అంటే బేసిక్ గా అన్ని ఏంటంటే పాతగా ఉంటాయి. వాటికి ఏంటంటే జస్ట్ కొంచెం అప్డేటెడ్ వర్షన్స్ ఏంటంటే ఇస్తారండి. కొత్తగా వచ్చాయంటూ బేసిక్ గా ఎప్పుడైనా సరే ఏమీ ఉండవు. కాకపోతే ఉన్న వాటినే మాక్సిమం అప్డేట్ చేసి ఉంచుతూ ఉంటారు. సో మీరు ఇది ఏంటంటే మీరు చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇదంతా జమీన్ చక్రాస్ అని చెప్పానని నేను ఈ సంవత్సరం నేను చూస్తున్నానండి. ఆ రెడ్ ఫోర్ట్ అనే నా చిన్నతనం నుంచి ఏంటంటే ఉన్నాయండి. సో ఈ షార్ట్స్ వచ్చేసి ఏంటంటే ఈ చిచ్చుబుడ్లు కూడా కొంచెం ఈ మధ్య కాలంలో ఒక 5-6 సంవత్సరాల నుంచి కొత్తగా వస్తున్నాయండి. కానీ ఒక టైంలో ఏంటంటే అవి సెట్ కి 10 వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం మాడిఫై చేసి అవి పెద్ద సైజు లో చేసి 5 వరకు ఏంటంటే ఇస్తున్నారు. సో ఇవి 250 షార్ట్స్ ఇట్లాంటివి ఏంటంటే ఇవన్నీ కొత్తగా వచ్చినాయండి. గతంతో పోల్చుకుంటే అన్ని 100 షార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఏంటంటే 250-300 దాకా ఏంటంటే వస్తున్నాయి. సో 1000 వాలర్స్, 2000 వాలర్స్, 5000 వాలర్స్, 10,000 వాలర్స్ ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ గా ఉండేదే. ఇంకా రాకెట్స్, ఇక ఇవన్నీ ఇప్పుడు చిచ్చుబుడ్లు కూడా ఏంటంటే రకరకాలు వస్తున్నాయండి. ఇప్పుడు నేను ఇందాక అక్కడ ఒక రకం చూపించాను. ప్లస్ ఇవి కూడా ఏంటంటే అట్లాంటి రకమే, కాకపోతే ఏంటంటే దానికి దీనికి తేడా ఏంటంటే సైజ్ ఒకటేనండి. అయితే మాక్సిమం ఏంటంటే ఒక రకంగానే ఉంటాయండి. ఒక 5 సెకండ్స్ ఏంటంటే ఏమైనా సరే కాల్చిన పేలినా గానీ, కాకరపోతులైనా కానీ, చిచ్చుబుడ్లైనా, చక్రాలైనా కానీ. సో మీ దగ్గర గిఫ్ట్ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయా? గిఫ్ట్ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. కాకపోతే గిఫ్ట్ బాక్సెస్ ఏంటంటే యాక్చువల్ గా తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. సో మనం పండుగ ఏదో సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పనంటే కనుక సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉండే వాళ్ళ వరకు ఏంటంటే గిఫ్ట్ బాక్సులు తీసుకుంటారండి.
మిగతా వాళ్ళందరూ ఏంటంటే పండుగను బాగా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే షార్ట్స్ గిట్స్ అన్ని బాగా సేల్ చేసుకుంటారండి. నైస్. ఇది మన లక్ష్మీ అవుట్లు కానీ సేంటాపకాయలు కానీ ఇవన్నీ. ఓకే. ప్లస్ ఏంటంటే ఇంకా బాగా ఏంటంటే యువతలో ఉర్రూతలొగించేవి మాత్రం ఏంటంటే హైడ్రోజన్ బాంబ్స్ అండి. వంకాయ అవును. బాంబులు కానీ హైడ్రోజన్ బాంబ్స్ కానీ. సో అవి కూడా మేము ఏంటంటే పెట్టున్నాము. నైస్. చేయరండి వాళ్ళ వరకు ఏంటంటే ఇవి చిచ్చుబుడ్లు భూచక్రాలను వైర్లను స్వస్తిక్ చక్రాలను లేదనంటే కనుక సింగిల్ షాట్స్ ఉన్న వాటి వరకు ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే అవి కొంచెం డేంజర్ సేఫ్ జోన్ గా ఉండేటటువంటివి. కరెక్ట్. సో ఇక ఇవి వేరేజ్ మన కొంచెం ఇంటర్మీడియట్ చదివే పిల్లల దగ్గర నుంచి మధ్య వయసు ఉన్న వాళ్ళ వరకు మాత్రమే అంటే హైడ్రోజన్ బాంబ్స్ మీదను ఆటమ్ బాంబ్స్ మీద బాగా మక్కువ చూపిస్తారు. 99 ప్రేక్షకులకి స్టాల్ నెంబర్ 8 తరపున వజ్ర గ్రౌండ్స్ లో స్టాల్ నెంబర్ 8 తరపున దీపావళి శుభాకాంక్షలు. స్టాల్ నెంబర్ 8 లో అయితే చాలా మంచి ఐటమ్స్ తో పాటు మంచి డిస్కౌంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉండి విజిట్ అవుతే వీళ్ళ దగ్గర మంచి డిస్కౌంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వజ్ర గ్రౌండ్స్ లో స్టాల్ నెంబర్ 8 వినీల్ గారు ఒకసారి మీరు వచ్చి కలిస్తే గనక మీకు మంచి డిస్కౌంట్స్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి. కాబట్టి అన్ని కైండ్ ఆఫ్ అన్ని ఏజ్ జెండర్ వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా వీళ్ళ దగ్గర స్టాక్ అయితే రెడీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా వచ్చి షాపింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.